తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమో నమః. మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి, కానీ వీటిలో కొన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైన స్థితిగతులు మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం మీద ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం ఉంది. గతానికి సంబంధించినటువంటి మిత్రులు అవ్వచ్చు, పాత మిత్రులు అవ్వచ్చు, పాత బకాయిలు అవ్వచ్చు, మీతో పాటు భాగస్వామ్య వ్యాపారం చేసినటువంటి మీ గత జీవితానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో మళ్ళీ పరిచయం ఏర్పడటం, కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవటం, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇక అంతా బాగుంది. రుణ సంబంధమైనటువంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. రుణాలన్నీ తీర్చివేద్దామనుకున్నటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం సాంకేతికపరమైనటువంటి కారణాల వల్ల ఆగిపోవటము, లేదా ఒక స్థిరచరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయంలో స్తంభించిపోవటం, ఇది కూడా ఆందోళన కలిగించేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మీ మీద మీకున్నటువంటి విశ్వాసం, నమ్మకం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు వెళుతున్నట్టుగా అనిపిస్తున్నా ఏదో బలమైనటువంటి శక్తి మమ్మల్ని ఆపేస్తుందేమో, పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏదో తెలియని స్తంభన జరుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, పోలీసు సంబంధమైనటువంటి కేసులు, చట్టపరమైనటువంటి కార్యకలాపాలు, వీటి విషయంలోకి వెళ్ళకపోవటమే మంచిది. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి మీకున్నటువంటి క్రెడిబిలిటీని, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎప్పుడైతే సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం మొదలవుతుందో మళ్ళీ మీ మీద విమర్శలు చేయటం, అపోహలు, అపార్థాలు, అపనిందలు పాలు చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఇది మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ జీవన గమనంలో జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహకారం చేత మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ పూర్వీకుల నుండి వచ్చిన స్థిరచరాస్తులు, వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు, భాగ పరిష్కార సంబంధమైనటువంటి విషయంలో మాత్రం కుటుంబ సభ్యులలో ఏకాభిప్రాయం రాకపోవటం వల్ల, రాజీ మార్గంలో పరిష్కారం చేసుకోలేకపోవటం వల్ల కొంత ఆందోళన చెందుతారు. సమాజంలో ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి మనవాళ్ళు బయటవాళ్ళు ఎవరైనా ఒక్కటే అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం, మిమ్మల్ని నమ్మి మీ వెంట నడుస్తున్న కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చేయాలన్నటువంటి ప్రయత్నం చేత ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి జీవన విధానంతో కూడినటువంటి పరిస్థితుల్లో మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రథమార్థంలో ఫలించకపోయినప్పటికీ కూడా దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఒక వ్యక్తి యొక్క పరిచయం మీ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఓ కొత్త ప్రాజెక్టు లేదా ఒక కొత్త వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయానికి మీరు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కూడా కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క తోడ్పాటు మీకు లభిస్తుంది. తత్కారణంగా సమాజంలో మీ విలువ పెరగటం, మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క తోడ్పాటు మీకు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, రుణ సంబంధమైనటువంటి దాతల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా బ్యాంకింగ్ సెక్టార్, నాన్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి వ్యవస్థల నుండి మళ్ళీ కొత్తగా లోన్లు తీసుకోవటం, పాత బకాయిలు తీర్చడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం కూడా
సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే విరామం విశ్రాంతి లేకుండా ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. సింహరాశి జాతకులకి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, విశ్రాంతి లేని కారణంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జీర్ణ వ్యవస్థకు సంబంధించి కానీ కండరాలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం. ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తం చేత ప్రయత్నం చేస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు, మంచి మార్కులు సంపాదించగలుగుతారు. ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీలు, కళాశాలలో మీరు సీట్లను పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి నిరుద్యోగులకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం ఉంది. ప్రజా సంబంధమైనటువంటి పదవులు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో పదవీ ప్రాప్తి చేకూరేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి, ఈ ప్రతిబంధకాలు, ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించే అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుడికి గనక ఏకవార రుద్రాభిషేక క్రతువును జరిపించండి. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు మీరు పొందుతారు. ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడి యొక్క సన్నిధానానికి వెళ్ళి ఒక్కసారైనా పరమేశ్వరుడికి అభిషేక క్రతువును జరిపిస్తే చాలు, జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి మనకు కనిపించే ప్రత్యక్ష దైవ స్వరూపం సూర్య భగవానుడు. తీరని ఆర్థిక ఇబ్బందులు, ఊహించని ఆరోగ్య సమస్యలు, పరిస్థితులు చిన్నాభిన్నం అవుతూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో ఆదిత్యుడు సూర్య భగవానుడిని ప్రార్థించటం వల్ల కేవలం ఆరోగ్యపరమైన అంశాలే కాదు, ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి కూడా మీకు కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, ఆదిత్య హృదయాన్ని వినండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం వల్ల యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. ఈ నవంబర్ మాసంలో ప్రతి ఆదివారం పూట కూడా నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ తమలపాకు మీద గోధుమలతో తయారు చేసిన లేదా గోధుమ రూకతో తయారు చేసినటువంటి పాయసాన్ని తమలపాకు మీద ఉంచి సూర్య భగవానుడికి నివేదించి ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వదిలిపెట్టిన సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. స్థిరచరాస్తులు, భూ సంబంధమైన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, పోలీసు సంబంధమైన చట్టపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది.